ఎంపీ లింగంనేని రమేష్ కొడుకు కేసులో విచారణ కొనసాగుతోంది. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద ఎంపీ కుమారుడు సంజోష్ చేసినటువంటి రోడ్డు ప్రమాదంలో భారతి అనేటువంటి మహిళ మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే ఎంపీ కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రగ్ టెస్టులు కూడా నిర్వహించారు. ఇవాళ పోలీస్ విచారణకు హాజరు కావాలని ఎంపీ కుమారుడికి ఆదేశాలిచ్చారు పోలీసులు. ఇక కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడు లింగంనేని సంజు చేసిన రోడ్డు ప్రమాదంలో ఒక యువతి మరణించింది. మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్ వద్ద అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒక లేడీని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక లేడీని ఢీకొట్టడంతో ఆ లేడీ అక్కడెక్కడే మరణించింది. అయితే లేడీ ప్రాణాలతో ఉందని చెప్పి ఆ లేడీని ఆసుపత్రికి తీసుకువెళ్తే అప్పటికి లేడీ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే దాదాపు 9 కోట్ల రూపాయల విలువ చేసి ఈ కారు అత్యంత వేగంగా ఏదైతే గచ్చిబౌలి నుంచి ఇనార్బిట్ మాల్గా వస్తూ ఉంటే అత్యంత వేగం అంటే దాదాపు చూస్తే TG09G 0666 ఆస్టిన్ మార్టిన్ అనే దాదాపు 8.5 కోట్ల రూపాయలు అంటే ఎక్స్ షోరూమే 8.5 కోట్ల రూపాయలు ఈ వెహికల్ ని అత్యంత వేగంగా నడుపుతూ అతను ఏకంగా అక్కడికి రావడం జరిగింది. ఇనార్బిట్ మాల్ ముందుకు నుంచి వస్తున్న సమయంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న యువతిని అత్యంత వేగంగా చూస్తే ఇది అత్యంత స్ట్రాంగ్ అయిన బాడీ, అత్యంత స్ట్రాంగ్ అయిన హెడ్ లైట్, అలాంటి హెడ్ లైట్ మొత్తంగా డ్యామేజ్ కావడం జరిగింది. ఇక్కడ ఆ లేడీని డైరెక్ట్ గా ఇక్కడ గుర్తుంటే ఆ లేడీ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా పడిపోయి దాదాపు 10 అడుగులు ఎగిరిపోయి తల పగిలిపోవడంతో ఆ అమ్మాయిని వెంటనే అక్కడ ఉన్న వాళ్ళ స్థానికులంతా కూడా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పి ఇందులో ఉన్న లింగంనేని రమేష్ కుమారుడైన సంజుష్ ని వెంటనే కోరడం జరిగింది. అతను అక్కడి నుంచి పార్టీ ప్రయత్నం చేస్తే స్థానికులే అతన్ని అక్కడి నుంచి నేరుగా పట్టుకోవడంతో తిరిగి అతను ఇదే కారులో ఆ లేడీని అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే లేడీ ఇక్కడి నుంచి ఇదే కారులో తీసుకుపోయినట్టు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికి పోలీసులు అదే కూడా ఎఫ్ఐఆర్ కూడా రాయడం జరిగింది. అయితే ఆస్టిన్ మార్టిన్ సంబంధించిన ఈ కారు దాదాపు 9 కోట్ల రూపాయలు ఉంటుంది. మార్కెట్ అంటే ఎక్స్షోరూమ్ సంబంధించి 9 కోట్ల రూపాయలు ఉంది. కానీ ఈ వెహికల్ నడుపుతున్న లింగంనేని రమేష్ కుమారుడైన లింగంనేని సంజోష్ అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా పూర్తి స్థాయిలో కంట్రోల్ లేకుండా వెహికల్ నడపడంతో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఆ లేడీ తీవ్ర గాయాలతో కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి భారతి అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు వెంటనే ఎక్కడైతే కార్ని అపోలో ఆసుపత్రి వద్ద వదిలేసి అతను వెళ్లిపోవడం తర్వాత అతన్ని వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లిపోయి ఆ కార్ని కస్టడీలో తీసుకున్నారు. అతన్ని వెంటనే కస్టడీలో కూడా తీసుకోవడం జరిగింది. అయితే తర్వాత నోటీస్ పంపించారు. ఇవాళ పోలీసులు అయితే కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఈ కార్లో తీసుకువెళ్ళినట్టు లోపల చూస్తే కొన్ని బ్లడ్ స్టెయిన్స్ కావచ్చు, ఆ లేడీ సంబంధించి ఏదైతే పడిపోయి ఉన్నదో దానికి సంబంధించిన బ్లడ్ స్టెయిన్స్ కావచ్చు, మరకలు మొత్తం కూడా లోపల కూడా ఉండిపోయడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి ఆ అమ్మాయిని నేరుగా అపోలో ఆసుపత్రి తీసుకువెళ్లి అక్కడ ఆ అమ్మాయిని వదిలేసి అక్కడి నుంచి సంజీష్ వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ అమ్మాయిని బ్రాడ్ డెడ్ అని చెప్పి వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించి అటు పోలీసులు ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే దాదాపు 9 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ కారులో అతను అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ వేగంగా రావడంతో బండి కంట్రోల్ తప్పిపోయి ఆ లేడీని ఢీకొట్టడం జరిగింది. అయితే ఇప్పటికే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇలా చేసిన ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది, భారతి చనిపోయింది. ఇనార్బిట్ మాల్లోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో ఆమె పనిచేస్తుంది. తన మిత్రుడితో కలిసి ఫుడ్ ప్యాకెట్ కోసం బయటకు వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఆమె అక్కడ నడుస్తున్న టైంలో ఫుట్పాత్ పక్కన నడుస్తున్న సమయంలో ఈ కారు ఇట్టుకోవడంతో ఈ కారు నడుపుతున్న ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడైన సంజోష్ అతన్ని సంబంధించిన కారు ఢీకొట్టడంతో భారతి చనిపోయింది. అయితే భారతి స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలా నిర్లక్ష్యంగా పూర్తిగా అత్యంత రెక్లెస్ గా అత్యంత వేగంగా వాహనం నడిపి ఒక లేడీ మృతికి కారణమైన ఏదైతే సంజు సంబంధించి అతనిపైన కేసు నమోదు చేశారు. దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇవాళ పోలీస్ స్టేషన్ కు అతను హాజరు కావాల్సింది. ఇప్పటికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు అతను అదుపులో తీసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత డ్రగ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫలితాలు కూడా పోలీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఒక లేడీ మరణానికి కారణమైన అటు సంజీష్ పైన తీవ్ర చర్యలు తీసుకోవాలి, అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా అటు లైఫ్ స్టైల్ సంబంధించిన ఉద్యోగులందరూ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఫర్దర్ గా తాము చర్యలు తీసుకుంటాం, ఇవాళ రావాల్సింది అతను వచ్చినాక ఫర్దర్ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్ తో రమేష్ వైట్ల, NTV.